మీకు నేను ఒక కథ చెప్పాలని అనుకుంటున్నాను. ఒక బైక్ నడుపుతున్న అబ్బాయి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అదే టైంలో ఒక తండ్రి తన కొడుకు రోడ్ క్రాస్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాడు. అప్పుడు ఆ బైక్ నడిపే కుర్రాడు వాళ్ళకి ఎదురుగా వచ్చాడు. సడన్ బ్రేక్ అయితే వేశాడు, కానీ ఆ బైక్ అతనికి కంట్రోల్ కాలేదు. దాంతో అది ఆ చిన్న పిల్లాడి కాలుపై నుంచి వెళ్ళింది. అతని కాలు పూర్తిగా బ్లూ కలర్ లోకి మారిపోయింది. అతను ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. పాపం ఆ తండ్రి పేదవాడు, ఆపరేషన్ చేయించడానికి డబ్బులు లేదు. అప్పుడు ఆ తండ్రి ఆ బైక్ వాడి మీద కేసు పెట్టాడు. ఆ కేసుకి లాయర్ని కూడా నేనే. ఇప్పుడు చెప్పండి, చట్టపరంగా నేను ఎవరిని ప్రాసిక్యూషన్ చేయాలి? బైక్ నడిపిన వాడు కదా సార్. అలాగా? కానీ నేను ముగ్గురు వ్యక్తుల మీద కేసు పెట్టాను. ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ నుంచి ఎల్లోకి మారినా కూడా ఆపకుండా డ్రైవింగ్ చేసిన ఆ బైక్ వాడి మీద, రెండవదిగా ఆ బాబుకి తప్పుడు ట్రీట్మెంట్ చేసిన ఆ డాక్టర్ పైన కూడా కేసు పెట్టాను. మూడోది ఆ అబ్బాయిని ఆ రోడ్ మీద జాగ్రత్తగా తీసుకెళ్ళడం చేత కానీ ఆ తండ్రి మీద. ఈ మొత్తం సంఘటనలో నష్టపోయింది పాపం ఆ చిన్నపిల్లాడే.